హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో దేని గురించి అనేది మీకు థంబ్నెయిల్ చూసిన వెంటనే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సైడ్లో మనకు ఫస్ట్లో చూపించాను కదా, అక్కడ బోర్డు పైన కార్కి అయితే ఎంత అంటే వెహికల్స్కి ఏ వెహికల్కి ఎంత ఛార్జ్ చేస్తారో పర్ డేకి అక్కడ ఆల్రెడీ అయితే డిస్ప్లేలో లాగా పెట్టేశారనమాట. మనం టోల్ గేట్కి ఛార్జ్ పే చేసేసిన తర్వాత మనమైతే ఇంకా ఆల్మోస్ట్ 2 to 3 minutes పడుతుంది అంతే. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ గుడికి వెళ్ళిన వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది. మేమైతే తెలియని వాళ్ళకైతే చెప్తూ ఉన్నాను. జస్ట్ ఆల్మోస్ట్ 2 to 3 minutes అలా పడుతుందనమాట. ఇక్కడైతే టెంకాయలు అవన్నీ కూడా కొద్దిగా దూరంలోనే ఆడ కూడా అమ్ముతూ ఉన్నారు. మనకు గుడి దగ్గరలో కూడా ఉంటాయి. సో మేమైతే అక్కడ తీసుకోలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసి అక్కడైతే పార్కింగ్ పెట్టుకున్నాము. మేమైతే పూజ చేయించుకోవాలి అనుకున్నాం కాబట్టి సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే కొద్దిగా లేట్గా స్టార్ట్ అయితే పూజ టైమింగ్కి మేము రీచ్ అవ్వలేము అని చెప్పి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేలోగా మార్నింగ్ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, భక్తులు ఎర్లీ మార్నింగ్ కూడా చాలామందే ఉన్నారు. మనం తొందరగా వెళ్తే ఏంటంటే మనకు పూజకి కొద్దిగా టికెట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. లేదంటే మనం ఆన్లైన్లో అయినా సరే మనం బుక్ చేసుకోవచ్చు. ఏముందులే కొద్దిగా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్తే అక్కడే డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. అంటే మనం మరీ ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం కదా అన్నట్టు మేము వెళ్ళిపోయామన్నమాట. ఆన్లైన్లో అంటే ఆ థాట్ రాలేదు, ఆన్లైన్లో తీసుకుంటే సరిపోతుంది అని మేమేం అనుకోలేదు. సో డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి తీసుకుందాంలే అని అయితే ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇవన్నీ షాప్స్. ఇక్కడ మనము దేవుడికి టెంకాయ ఏమన్నా తీసుకోవాలి అనుకున్నా, మాలలు ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా షాప్స్ అన్నీ కొన్ని క్లోజ్లో ఉన్నాయి చూడండి. చెప్పాను కదా మేము ఎర్లీ మార్నింగే వచ్చేసాము అని. నేను ఇక్కడ అరౌండ్ 6:30 అలా అయిందన్నమాట. అంతే. పూజ టైమింగ్ వచ్చేసి 7 to 8 అని ఉందన్నమాట ఇంటర్నెట్లో. సో 7 to 8 బ్యాచ్కి మేము తీసుకోవాలి అని అనుకున్నాము. 8 to 9 ఉంటుంది, 9 to 10 ఉంటుంది, 10 to 11 కూడా అలా బ్యాచెస్ వైజ్ ఉంటుంది. కాకపోతే మేము తీసుకున్నది ఏంటంటే ప్రత్యేక పూజకి అటెండ్ అవుదాము, అదే ప్రత్యేక పూజ చేయించుకుందాము అని అయితే అనుకున్నాము. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే నార్మల్గా పూజ చేయించుకుంటున్నాము. సో ఈసారి వేరే తీసుకుందాం అనిపించి సో ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. ఇవి వచ్చేసి రూమ్స్ అనమాట. రెంటల్ రూమ్స్ పర్ డేకి 1000 అంట. ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ అన్నదానం చేస్తారంట. మేమైతే చాలాసార్లు వచ్చాం కానీ ఒకసారి కూడా అన్నదానంకి అయితే లేమను. ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాం, ఆఫ్టర్నూన్ కల్లా రిటర్న్ స్టార్ట్ అయిపోతాం కాబట్టి అన్నదానంకి అయితే మేము ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. ఇక్కడ మనము రూమ్స్ అనేవి కొద్దిగా డిస్టెన్స్లో టోల్ గేట్ ఉన్నాయి కదా, అక్కడ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో ఎవరి ఫెసిలిటీని బట్టి వాళ్ళు, ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు, లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, చాలా అంటే కొద్దిగా ఏ పూజలు ఏ టైమింగ్కి ఉన్నాయో కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టేశారనమాట. హోమము మేము ప్రత్యేక గణపతి హోమం చేపించుకుందాము అని అయితే అనుకున్నాము. ఇక్కడ టికెట్ బుకింగ్కి మన ఆధార్ కార్డు అయితే తీసుకువెళ్ళాలి. మన ఆధార్ కార్డు పైన వాళ్ళు టికెట్ అయితే బుకింగ్ చేసి ఇచ్చేస్తారనమాట. మేమైతే తీసుకెళ్ళాము. కాకపోతే మాకు ఇదే ప్లస్ అయింది అని చెప్పాలి. అంటే మేము టికెట్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ లిమిటెడ్ మెంబర్సే ఇస్తారనమాట టికెట్స్. ఒక పూజకి ఇంతమంది 6 members మాత్రమే ఇస్తారు. కాకపోతే మాకు తెలియదు ఆల్రెడీ టికెట్స్ అయిపోయాయా అని. మేము పూజ కోసం ప్రత్యేక గణపతికి ఒక టికెట్ ఇవ్వండి అని అడిగితే ఆధార్ కార్డ్ మీద బుక్ చేయకుండా ఆల్రెడీ ముందు ఉన్నది ఇచ్చేసారనమాట. నేను వేరే ఏం ఆలోచించకుండా జస్ట్ తీసుకుని వేసానమాట. కాకపోతే అదే మాకు ప్లస్ అయింది. ఎలా అంటే ఆల్రెడీ టికెట్స్ అన్నీ అయిపోయి ఉన్నవి. ఎవరైనా సరే తీసుకున్న వాళ్ళు అంటే అనుకోని అనివార్య కారణాల వల్ల మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తుంటారు కదా, అదన్నమాట. మా కోసమే ఉన్నదేమో అని అయితే మాకు అనిపించింది. ఎందుకంటే ఆ ఒక్కటే టికెట్ ఉన్నది కదా, అది కూడా లేకుండా ఉంటే మేము ఎస్పెషల్లీ ఆ స్లాట్కే వెళ్ళాలి అనుకున్నాము. సో ఫీల్ అయిపోయి ఉండేవాళ్ళము. ఇంకొక స్లాట్ కూడా ఉంటుంది, కాకపోతే అది జస్ట్ నార్మల్గా గణపతి పూజ అనమాట. దానికి తేడా ఏంటంటే మన చేతుల మీదుగానే జరిపిస్తారు. సో మనం అనుకున్న విధంగా జరిగితే మనకు కొద్దిగా హ్యాపీగానే ఉంటుంది కదా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అందరికీ తెలిసిందే, తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక్కడ కాణిపాకంలో వినాయక స్వామి స్వయంగా వెలిసారని చెప్తారు కదా, అంటే స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి అని అయితే ఇక్కడ చెప్తారు. ఆయనే స్వయంగా వెలిసారని. విఘ్నాధిపతి అయిన ఈ వరసిద్ధి వినాయక స్వామి పూజ అయితే మాకు ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా బాగా జరిగింది. పూజకి టైం ఉందని మేమైతే సర్వదర్శనానికి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నాము. అంటే స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. అంటే పూజ చేసుకున్న వాళ్ళకి ప్రత్యేక దర్శనం ఉంటుంది, మనం తొందరగా కూడా వెళ్ళిపోవచ్చు. సో ఆ టైంలో ఖాళీగా ఉండడం ఎందుకు అని ఒకసారి 2 times అయినా దర్శనం చేసుకోవచ్చు కదా అని మేమైతే సర్వదర్శనానికి అయితే వెళ్ళున్నాము. స్వామివారిని మేము 2 సార్లు అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం అనేది చాలా అంటే చాలా బాగా జరిగిందండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు మనం ఎక్కడికైనా సరే టెంపుల్స్కి, ఎక్కడికైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు
ప్రతి ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, ఏదైనా సరే కొన్ని ఐటమ్స్కి ఆ ప్లేస్లో కొద్దిగా ప్రత్యేకత ఉంటుంది కదా. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ ప్లేస్కి గుర్తుగా మెమరీస్ కోసమైనా సరే ఏదైనా ప్రత్యేకంగా అనిపించినవి కొన్ని పర్చేస్ చేస్తూ ఉంటాము. అంటే మెమరీస్ కోసం ఉంటుంది కదా, మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇవి తీసుకున్నాము అని. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ దగ్గర ప్రతిదీ క్యాప్చర్ చేయడం కుదరలేదు, ఎందుకంటే మనము పిల్లలు ఉన్నప్పుడు షాపింగ్ చేసే బిజీలో ఉంటాం కదా. సో క్యాప్చర్ చేయడం అయితే కుదరలేదు. పిల్లలు అడిగినవి ఇంకా మాకు కొద్దిగా ముచ్చటగా స్పెషల్గా అనిపించినవి అయితే తీసేసుకున్నాం అనమాట. ఇవన్నీ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం మొబైల్స్ ఆల్రెడీ అక్కడే పెట్టేసేయాలి. మనకు తెలిసిందే కదా, టెంపుల్ లోపలికి అయితే అలో ఉండదు. మనం ఎక్కడైతే టోకెన్స్ తీసుకున్నామో పక్కనే అక్కడ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి అక్కడైతే ఫెసిలిటీ ఉంటుంది. అక్కడైతే మనం మొబైల్స్ ఇచ్చేసి దర్శనం అయిపోయిన వెంటనే మనం అక్కడే కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఒక స్లిప్ ఇస్తారు. అయిపోయిన తర్వాత మనం అయితే కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా షాపింగ్ అవన్నీ ఫినిష్ చేసుకొని, ఇదైతే కోనేట్ అనమాట. అంటే మనము మార్నింగ్ ఇక్కడ కోనేట్లో అయినా సరే మునగొచ్చు. చెప్పాం కదా, మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సో మేము కోనేట్లో అయితే మునగలేదు, మేము డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉన్నాం అనమాట. ఇవి టెంకాయ కొట్టేదానికి ఇక్కడికి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ టెంకాయ కొట్టడానికి వెళ్తూ ఉంటే మా బాబాయ్ అయితే లేదు, మనం ఫస్ట్ టాయ్స్ తీసుకోవాలి, షాపింగ్కి వెళ్దాము, నువ్వు తీసిస్తానని చెప్పావు కదా, వెళ్దాం రా అని అయితే నన్ను పుల్ చేస్తూ ఉన్నాడు. లేదు మనము టెంకాయ కొట్టేసిన తర్వాత మళ్ళీ వెళ్దాంలే అంటే వినట్లేదు. మా పెద్ద బాబు అయితే చూడండి ఎలా మారం చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ తీసుకుందాము రా, తర్వాత మనము వెళ్దాము అని అయితే చెప్తూ ఉన్నారు. సో నేనైతే చెప్పాను, మనం ఫస్ట్ టెంకాయ కొట్టుకున్న తర్వాత మనం వెళ్ళాలి అని. అంటే మీకు జస్ట్ టాయ్స్ది మనం ఫస్ట్ క్లిప్ అయితే ఫస్ట్లో యాడ్ చేశాను కదా. యాక్చువల్లీ మేమైతే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్ళాము. సో కాకపోతే క్లిప్ అనేది నేను ఫస్ట్లో యాడ్ చేశాను. ఇదన్నమాట. ఇక్కడ కోనేటి దగ్గర వరసిద్ధి వినాయక స్వామికి ఇక్కడ మనము కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళున్నాము. ఎక్కడికి వెళ్ళినా సరే టెంపుల్స్కి నేనే ఫస్ట్ కొబ్బరికాయ కొడతాను అని అయితే మా బాబు అయితే ఫస్ట్ ముందుకు వస్తాడు. మేము ఇండియా వచ్చిన ప్రతిసారి కాణిపాకము తిరుమల వెళ్ళడానికి ఆల్మోస్ట్ 99% ట్రై చేస్తాము. సో మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. లేదు ఒకవేళ మిస్ చేస్తుంటే కూడా ఏదో వెలతిగా అనిపిస్తుంది అనమాట. మేము ఇండియా వచ్చిన ప్రతిసారి కన్ఫామ్గా టెంపుల్స్కి అయితే కాణిపాకము తిరుమల అయితే తప్పకుండా వెళ్తాము. ఫైనల్గా స్వామివారి ప్రసాదం పులిహోర తీసుకొని అయితే ఇంకా వెళ్ళే ముందర ఇక్కడ కొన్ని క్లిప్స్ వీడియోస్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. మీకు ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ స్వామివారి ప్రసాదం పులిహోర టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే ఆల్రెడీ తిన్న వాళ్ళకైతే ఆ టేస్ట్ గురించి తెలుసు. ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళైతే కన్ఫామ్గా తప్పకుండా టేస్ట్ చేయండి. ఇక్కడ ప్రసాదం పులిహోర టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా రిటర్న్ వెళ్ళే ముందర ఇంకా ఫైనల్గా కొద్దిగా కూల్ డ్రింక్స్ కావాలన్నారని అక్కడ మేము కూడా కొద్దిగా అంటే సమ్మర్ కదా, సో కూల్ డ్రింక్స్ అయితే తీసుకొని ఇంకా వెళ్ళిపోయాము. మా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.